కోప్పడకుండా నేను చెప్పేది కొంచెం. అదే ఎంతసేపు విన్నానుగా. పో కోర్టుకు పో. ఎదురు చూస్తూ ఉండు, మంచి తీర్పు వస్తుంది. పోయా బియ్యమేమో జనాలు కలవమంటాడు, కలిస్తేనేమో ఇలాంటి వాడు తగులుకుంటాడు. చూసి పంపాలి. ఇవాళ కోర్టు నుంచి రేడియేషన్ ఫ్రీక్వెన్సీని చెక్ చేయడానికి వస్తారు, జాగ్రత్త. ఓకే సార్. అన్నీ పరిశీలించిన పిమ్మట అవసరమైనంత లెవెల్లోనే కంపన తరంగాలు అమర్చబడ్డాయని నిర్ధారణ అయింది. మరియు సెల్ ఫోన్ తరంగాల వల్ల పక్షులు బాధించబడతాయని అపాయమని సాంకేతిక పరంగా నిరూపించబడలేదు. అందుచేత పక్షిరాజు గారి ఆరోపణని కోర్టు తిరస్కరించడమైనది. పక్షిరాజా, మీరన్నది న్యాయమే, కానీ మనుషుల్ని చంపడం తప్పు. పక్షుల్ని చంపడం తప్పు కాదంటావా? మనుషుల ప్రాణాలకి ఒక విలువ, పక్షుల ప్రాణాలకి మరో విలువ. ఎవరో కొంతమంది చేసిన తప్పుకి అమాయక ప్రజలను చంపుతారెందుకు? ఎవరమాయకులు? సెల్ ఫోన్ వాడుతున్న అందరూ హంతకులే. ఎన్నెన్నో గడపలెక్కాను, చేతులు జోడించి దండం పెట్టాను. సెల్ ఫోన్ వాడొద్దని కాళ్ళు పట్టుకుని వేడుకున్నాను. ఒక్కడు కూడా నా మాట వినలేదు. మ్యాటర్ మొత్తం న్యూస్ పేపర్లో చదువుతారు, టీవీలో చూస్తారు. చూశాక తాపీగా సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల పక్షులు చేస్తున్నాయా కదా? అయ్యో జీవాలు. ఇలా ఓ 5 నిమిషాలు చూసిన దాన్ని, చదివిన ఆర్టికల్స్ ని, వీడియో క్లిప్స్ ని వాట్సాప్ లో, ఫేస్బుక్ లో షేర్ చేసుకుని సానుభూతి ఒలికిచ్చి బాధ్యత తీరిందని చేతులు దులుపుకుంటారు. మళ్ళీ ఫోన్ చెవిలో పెట్టుకుని వాగుతూనే ఉంటారు. కుముకను వదిలిపెట్టను. సెల్ ఫోన్ వాడే ఏ ఒక్కడిని వదలను. వెయిట్ అండ్ సీ. ఇక మనుషులకి సెల్ ఫోనే యమపాసం. సెల్ ఫోన్ చూడగానే మరణ భయంతో చెల్లా చెదరవుతారు చూడు. పక్షి, నీ కథ పూర్తయిపోయింది. వెళ్ళి బస్సులో ఎక్కు.
థ్యాంక్స్. వెల్కమ్. హే, ఏంటిది? నీ ఎంపీయూ నాలో పెట్టి ఫిక్స్ చేసావు. ఓ, బై మిస్టేక్. అదే అనుకున్నాను. ఏంట్రా నా కోర్ మెమరీ కరెక్ట్ అయిందే అని. పంచ్ డైలాగ్స్, బ్రహ్మానందం కామెడీ, అనురాగాలు సీరియల్, అరటిపు వడ, నంబర్ నాని, బంపర్ బాడీ అని ఏవేవో ఉన్నాయి. కమ్ లే డౌన్, ఐ విల్ ఫిక్స్ ఇట్. వద్దు, లోపలే ఉండే నువ్వు. ఆరా ప్రతి మనిషికి, మృగానికి, వస్తువుకి, అంతెందుకు ప్రతి చోటుకి ఆరా ఉంటుంది. కంటికి కనపడని ఈ ఆరా ఆధ్యాత్మికత మాత్రమే కాదు, సైన్స్. కర్లియన్ కెమెరాతో ఒక వ్యక్తి ఆరాని ఫోటో తీయొచ్చు. కొందరు మనుషులకు 3-4 అడుగులుండే ఈ ఆరా కొందరు మునీశ్వరులకు మాత్రం 50 అడుగుల వరకు వ్యాపించి ఉంటుందని రష్యన్ సైంటిస్ట్ డాక్టర్ ఫ్రాంక్ బార్నోస్కి నిరూపించారు. పక్షిరాజా ఆరా ఎంతో పెద్దది. అది కేవలం ఒక్క మనిషి ఆరా మాత్రమే కాదు, అంతమైపోయిన పక్షుల సమూహం యొక్క ఆరా. ఏ జైంట్ బాల్ ఆఫ్ నెగటివ్ ఎనర్జీ విత్ ఎ మైండ్, ఎ వెరీ యాంగ్రీ మైండ్. దిస్ మే బి ఏ ఫార్మ్ ఆఫ్ ఫిఫ్త్ ఫోర్స్. ఇదే సెల్ ఫోన్స్ అన్నిటినీ కంట్రోల్ చేసింది. వదిలితే ఊరినే అంతం చేస్తుంది. చిట్టి మళ్లీ రావడం వల్లే ఆ దుష్ట శక్తిని అంతం చేయగలిగాం. థ్యాంక్ యూ చిట్టి. ఇందుకు సహాయపడ్డ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇతిహాసాల్లో రాసినట్టు రాక్షసుల బారి నుంచి మనని రక్షించడానికి పరమాత్మ ఈ కలియుగంలో మన మధ్య చిట్టి రూపంలో అవతరించాడు. సెల్ ఫోన్ పక్షిలా వచ్చిన రాక్షసుడి నుంచి మనందరినీ కాపాడిన అపర వీరావతారుడైన చిట్టిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఒక వీరుడు యుద్ధం చేస్తున్నప్పుడు తన నీడ కూడా యుద్ధం చేస్తుంది తనతో పాటు. ఆ వీరుడు దేన్నైనా చంపితే ఆ నీడ కూడా చంపుతుంది. అందుకని ఆ వీరుని వదిలేసి నీడకి పూలమాల వేస్తామని చెప్పండి. వారు నిజం, నేను నీడ. నన్ను సృష్టించిన ఆ దేవుడిదే ఈ ఘనత. నేను ఈ తరుణంలో ఒకరికి థ్యాంక్స్ చెప్పాలి. నాకు అత్యవసర స్థితిలో వారి హృదయాన్నిచ్చి, ఐ మీన్ ఎంపీయూని ఇచ్చి నన్ను నార్మల్కి తేలేదంటే ఆ దుష్టశక్తిని అంతం చేయడం కుదిరేది కాదు. వారే వెన్నెల. ఇటువంటి అద్భుతమైన తరుణంలో ఒక శుభవార్త. డాక్టర్ వసీకర్ సృష్టించిన చిట్టిని ఈ రోజు ఈ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. ఈ రోజు ఉదయం ఇండియన్ ఆర్మీ కోసం మరో 5,000 మంది చిట్టీల సృష్టికి ఆర్డర్ పాస్ చేసింది.